అనంతపురం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆదివారం నిర్వహించిన సమాచార హక్కు పరిరక్షణ సంఘం 9వ జిల్లా మహాసభలకు సంఘం వ్యవస్థాపకులు ఎ. హోన్నూరప్ప అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచారాన్ని పొందే హక్కు ప్రజాస్వామ్యానికి మూలమని, సమాచారం ఇవ్వడం ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు లాంటిదన్నారు. సమాచార హక్కు చట్టం ప్రజలకు పరిపాలన హక్కును ఇచ్చిందన్నారు. సమాచార హక్కు ఉద్యమకారులను ప్రజల హక్కుల కోసం పోరాడే వారిగా గుర్తించాలని కోరారు. జిల్లాలో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయాలన్న ఉత్తర్వులు ఉన్నప్పటికీ అమలు కావడం లేదని ప్రైవేటు హాస్పిటళ్లు గ్రామ దత్తత, 5% ఉచిత వైద్య సేవల జీవోలను పాటించడం లేదన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, వైద్యశాలల్లో పనివేళల నిబంధనలు అమలు కావడం లేదన్నారు. దేశంలో రాజ్యాంగం తర్వాత అత్యంత శక్తివంతమైన చట్టం సమాచార హక్కు చట్టమేనన్నారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి రమ, సిఐటియు నాయకులు రాజమోహన్, పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు పెద్దన్నగౌడ్, అడ్వకేట్ అబ్దుల్ రసూల్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఉమామహేశ్వరమ్మ పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీని ప్రకటించి తీర్మానాలను ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించారు. నా పేరు ఏ. హోన్నూరప్ప, సమాచార హక్కు పరిరక్షణ సంఘం ఆంధ్రప్రదేశ్ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు అనంతపురం జిల్లా 9వ మహాసభలు గ్రంథాలయ సంస్థ ఎందుకు జరుపుకుంటున్నాము. ఈ సమావేశంకు జిల్లా కలెక్టర్ గారు చీఫ్ గెస్ట్గా వస్తానని జిల్లా కలెక్టర్ గారు రాలేదు, డిఆర్ఓ గారు కూడా రాలేదు. ఎందుకంటే సమాచార హక్కు చట్టాన్ని జిల్లాలో సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్గా, సమాచార హక్కు చట్టానికి సంబంధించిన కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షునిగా, తర్వాత జిల్లా పరిపాలనాధికారిగా, తర్వాత ఒక ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్గా వ్యవహరించాల్సిన జిల్లా కలెక్టర్ గారు వస్తారని మేమందరము కూడా ఎదురు చూసాము. కానీ ఆయన ఈరోజు రాలేదు. డిఆర్ఓ గారు కూడా వస్తారని చెప్పేసి డిఆర్ఓ గారు కూడా రాలేదు. డిఆర్ఓ గారు సమాచార హక్కు చట్టం కోఆర్డినేషన్ కమిటీ నోడల్ అధికారి. జిల్లాలో సమాచార హక్కు చట్టం ఏ విధంగా అమలు జరుగుతున్నది పర్యవేక్షించాల్సిన ఇద్దరు అధికారులు కూడా ఈరోజు మా మీటింగ్కు రాకపోవడం చాలా విషాదము. సక్రమంగా అమలు జరుగుతున్నది లేనిది వాళ్ళకి తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే మేము ఈ మహాసభలు చెప్పాము. కానీ జిల్లాలో ప్రభుత్వ ఉత్తర్వులు కావచ్చు, సమాచార కమిషన్ ఉత్తర్వులు కావచ్చు, కోర్టు ఉత్తర్వులు కావచ్చు, ఏ ఒక్కటి కూడా సరిగా అమలు కాలేదు. అందుకు ముఖ్యమైన ఎగ్జాంపుల్ ఏమంటే ప్రభుత్వం జీవోలు ఇస్తూ ఉంది. ఆ జీవోల్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అధికారులు ఆ జీవోలు ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఉదాహరణకు కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయమని చెప్పేసి ప్రభుత్వము 2 జీవోలు ఇచ్చింది. ఆ 2 జీవోల్లో కూడా జిల్లాలో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయడమే కాకుండా కోఆర్డినేషన్ కమిటీలో 2 ఆర్టీఐ యాక్టివిస్టులను కూడా తీసుకొని కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ జిల్లా అంతా తిరిగి సమాచార హక్కు చట్టం ఏ విధంగా అమలు అవుతున్నది ప్రతి నెల సమీక్షించాలా, వీలైతే 3 నెలలకు ఒకసారి సమీక్షించాలని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది. కానీ ఆ కమిటీ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. అది ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించి. ఇక సమాచార కమిషన్ ఉత్తర్వులకు సంబంధించి సమాచార కమిషనర్, కేంద్ర సమాచార కమిషనర్ ఒక తీర్పు ఇచ్చారు. పబ్లిక్ హాస్పిటల్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, ఏ హాస్పిటల్లో కానీ పేషెంట్ అడ్మిట్ అయితే వాళ్ళు డేట్ ఆఫ్ అడ్మిషన్, డేట్ ఆఫ్ డిశ్చార్జ్ మాత్రమే ఇస్తున్నారు. డిశ్చార్జ్ సమ్మరీ ఇవ్వలేదు. అందులో ముఖ్యంగా ఫిజిషియన్ ఏం చెప్పినాడు, సర్జన్ ఏం చెప్పినాడు, అనెస్థీషియా ఏం చెప్పినాడు, ఇట్లా రిపోర్ట్లు ఏం చెప్పినారో అవన్నీ కూడా ఇవ్వడం లేదు. అదేవిధంగా ఈరోజు మంచి కంట్లో మంచి అద్దం వేస్తామంటారు, తర్వాత మీకు స్టంట్ మంచిది వేస్తామంటారు, మంచి సిజేరియన్ ఆపరేషన్ చేస్తామంటారు, అదేవిధంగా ఈరోజు స్పెషల్ డాక్టర్ని పిలిపించినామంటారు. ఇట్లా లాస్ట్లో వాళ్ళకంతా బిల్లు వేసి బిల్లు చూస్తేనే పేషెంట్ కింద పడిపోయేదట్లా బిల్లు వేస్తారు. కాబట్టి ఏ రోజు కేసీట్ ఆ రోజే ఇవ్వాలా. అంటే ఈరోజు ఏ డాక్టర్ వచ్చినాడు, ఏం మందులు రాసినాడు, తర్వాత ఏమి సజెషన్ ఇచ్చినాడు అనేది తెలుస్తుంది. కాబట్టి పేషెంట్ తెలుసుకుంటాడనే ఉద్దేశంతో ఏ రోజు కేసీట్ ఆ రోజు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర సమాచార కమిషన్ తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇటీవల ఒక ఉత్తర్వులు కూడా ఇచ్చింది. కమిషనర్ ఉత్తర్వులు, సమాచార కమిషనర్ ఉత్తర్వులు కూడా కోర్టు తీర్పులతో సమానము. ఒకవేళ సమాచార కమిషన్ తీర్పులతో విభేదించేటట్లు అయితే అప్పీల్ పెట్టుకోవాలి. కానీ హైకోర్టు, రాజ్యాంగ ధర్మాసనాలకు, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఆ తీర్పులు మాత్రం ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. కాబట్టి సమాచార కమిషన్ ఇచ్చిన తీర్పును కూడా సంబంధిత అధికారులకు తెలియజేసినా కూడా, తీర్పు కాపీ ఇచ్చినా కూడా
జిల్లాలో అమలు కావడం లేదంటే మరి సమాచార కమిషన్ ముందు ఉత్తర్వులు కూడా సరిగా అమలు కాలేదు. ఇంకా కోర్టు ఉత్తర్వులకు సంబంధించి సుప్రీంకోర్టు సీసీటీవీ ఫుటేజ్, అది సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడైతే నేర విచారణ జరుగుతూ ఉంటుందో అక్కడంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ పెట్టాలా. ఆ సీసీటీవీ ఫుటేజ్ని 1 ఇయర్, మినిమం 1 ఇయర్ భద్రపరచాలా. ఒకవేళ బాధితుడు ఎవరైనా అడిగితే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. మరి ఈరోజు బాధితుడు అడిగినా కూడా ఇవ్వని పరిస్థితి. తర్వాత హైకోర్టు ఏమిచ్చింది అంటే రెవెన్యూ రికార్డులన్నీ కూడా అప్ టు డేట్గా తయారు చేసి రెవెన్యూ రికార్డులన్నీ కూడా నెట్లో పెట్టాలా, ప్రజలకు అందుబాటులో ఉంచాలా. 41B సమాచారం అడిగితే ఆ 41B సమాచారం ప్రకారంగా రెవెన్యూ రికార్డులన్నీ కూడా ఎవరికైనా ఇవ్వాలా అని చెప్పేసి హైకోర్టు ఇచ్చింది. ఇవన్నీ కూడా అమలు కావడం లేదు కాబట్టే జిల్లా వ్యాప్తంగా ఈరోజు ప్రతి సోమవారం ఫిర్యాదుల దినోత్సవం అని ఫిర్యాదులు తీసుకుంటున్నారు, కానీ అవి పరిష్కారం అయితే కావడం లేదు. కాబట్టి ఈ విధంగా జిల్లా యంత్రాంగం ఉంది. జిల్లా వెనుకబడ్డానికి కారణము జిల్లా అధికారులే అనేది మా వైఖరి. స్తంభించకపోతే ఇంకా మొన్ననే కలెక్టర్ ఆఫీస్ ముట్టడించినాము. తర్వాత ప్రజల్లో విరివిగా ప్రచారం చేసి ఈ చట్టాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రజల్లో విరివిగా ప్రచారం చేస్తున్నాము. ఎందుకంటే గతంలో DTCలు, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్స్ అనేటువంటి అధికారులకు ట్రైనింగ్ ఇచ్చేవారు. చట్టంలో ఏం చెప్తా ఉందంటే ప్రభుత్వాధికారులకు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత పాలకులది. పాలకులు చేయలేదు కాబట్టే ఆ పాలకుల పని మేము చేస్తామని చెప్పేసి మేము అడిగి కలెక్టర్తో పర్మిషన్ తీసుకొని ఈరోజు జిల్లా వ్యాప్తంగా 118 కాలేజీల్లో విద్యార్థులను ఎడ్యుకేట్ చేసినాం. అదేవిధంగా 35 ఆఫీసుల్లో ఆఫీసర్లను ఎడ్యుకేట్ చేసినాం. అదేవిధంగా ప్రజలకు ప్రతి 2 నెలలకు ఒకసారి ట్రైనింగ్ ఇస్తున్నాం. కాబట్టి ఈ విధంగా ప్రజలను ఎడ్యుకేట్ చేసి ప్రజలను చైతన్యవంతంగా ఈ సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకోండి, 30 రోజుల లోపల సమాధానం రాకుంటే మీరు అడగండి అని చెప్పేసి మేము ప్రజలను ఎడ్యుకేట్ చేస్తున్నాము. ఆ విధంగా వాళ్ళకు ఉచితంగా పుస్తకాలు ఇస్తున్నాము, రాజ్యాంగం పుస్తకాలు ఇస్తున్నాము, దరఖాస్తులు ఇస్తున్నాము. రాయని వారికి, ఎందుకంటే మా ఉద్దేశం ఏమంటే చేపలు పట్టేది నేర్పిస్తున్నాం ప్రజలకు, చేపలు తినేది నేర్పించడం లేదు. అంటే వాళ్ళు ఎట్లా వల పన్నాలా, ఎట్లా వల విసరాలా, ఎట్లా వల అల్లుకోవాలా, సముద్రంలో చేపలు ఎట్లా పెట్టాలనేది వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఈజీగా వాళ్ళ భవితవ్యం ఉంటుందనే ఉద్దేశంతోనే చట్టాన్ని గురించి ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్తున్నాము. ఆ విధంగా ప్రజల నుంచి చైతన్యం రాబట్టి ఈ పాలకుల మీద తిరుగుబాటు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మరి ఇప్పటికే ఆలస్యమైంది. ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా చాలామంది అధికారులు మన కార్యక్రమం కోసం వేసి మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి రావడానికి సహకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మరి ఈనాటి మహాసభలకు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా సమాచార హక్కు పరిరక్షణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఏ హొన్నూరప్ప గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. సార్, మిత్రులారా, ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ఈ సమాచార హక్కు చట్టం పైన మంచి అవగాహన పట్టు ఉన్నటువంటి వాళ్ళే. ఎందుకంటే ఈ సమాచార హక్కు చట్టానికి సంబంధించి పనిచేస్తున్నటువంటి మిత్రులంతా ఇవాల్టి మహాసభలకు హాజరై ఉన్నారు. మీ అందరికీ తెలుసు చాలా విషయాలు, అయినా మళ్ళీ ఇంకొకసారి నేను చెప్తాను ఆ విషయాలు. 2005కు పూర్వం ఈ సమాచార హక్కు అన్నటువంటిది మనకు హక్కుగా లేదు. మరి ఏదైనా విషయాన్ని మనం తెలుసుకోవాలన్నప్పుడు ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, వాటిని మనం తెలుసుకోవడానికి అదొక హక్కుగా మనకు ఉందా అంటే ఆ రోజు లేదు. కాకపోతే ఈ చట్టం రావడానికి ఒక చారిత్రక నేపథ్యం అన్నటువంటిది కూడా ఉంది. మరి 1975లో రాజ్ నారాయణ్ అన్నటువంటి వ్యక్తి, ఆయన ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి వాడు,
ఆయనకు కావాల్సినటువంటి సమాచారం దొరకని కారణంగా చివరిగా సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తాడు. 75లో సుప్రీంకోర్టు తీర్పిస్తూ సమాచారం పొందడం అన్నటువంటిది పౌరులకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. అది భారత రాజ్యాంగంలోని అధికరణ 19లో అంతర్భాగంగా ఉంటుంది. కాబట్టి సమాచారాన్ని ఇవ్వండి అని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా 1986లో కుల్వాల్ అన్నటువంటి ఒక వ్యక్తి, ఆయన రాజస్థాన్ నుంచి, ఆయన కూడా సమాచారం కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయించాల్సి వచ్చింది. అప్పుడు కూడా సుప్రీంకోర్టు తీర్పిస్తూ సమాచారం పొందడం అనేది ఒక హక్కు, అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఈ సమాచారం ఇవ్వడం అంటే ప్రభుత్వాలు పరిపాలనకు సంబంధించి ఒక పారదర్శకత ఏ రకంగా ఉంది, అవినీతి ఏ కోణంలో జరుగుతూ ఉంది, పరిపాలన సక్రమంగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సమాచారాన్ని ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అంటే ఇంతటితోనే మనకి చట్టం రాలేదు. దాని తర్వాత అనేక మంది వ్యక్తులు, సంస్థలు, సంఘాలు, పార్టీలు ఒక బలంగా సమాచారం పొందడానికి హక్కుగా కల్పించడానికి ఒక చట్టం తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది. మరి ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి దాంట్లో ప్రధానంగా మనం అరుణా రాయ్ ని చెప్పాల్సి వస్తుంది. ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసర్, కిసాన్ మజ్దూర్ శక్తి సంఘటన అన్నటువంటిది ఒక సంస్థ, వాటికి అధ్యక్షులుగా ఉంటూ ఈ అనేక మంది యొక్క కృషి ఫలితమే ఈ సమాచార హక్కు అన్నటువంటిది చట్ట రూపం దాల్చింది. మిత్రులారా, ఈ సభ మీరు నిర్వహించుకోవడం చాలా సంతోషమైన విషయం. ఇటు ఆర్గనైజేషన్ ఫంక్షన్ చేయడమే ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాలి. మీరు ఏం అచీవ్ చేసినారు? ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలా గొప్పగా మనం సాధించుకోగలిగినామని చెప్తే ఒక 3 విషయాలు చెప్పుకోవచ్చు. ఒకటి, ఈ సమాచార హక్కు అనే చట్టంని తీసుకురావడం 2005. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గ్రేట్ ఫీట్. స్వతంత్ర ఇండియాలో మనం చేసుకున్న ఒక గొప్ప పనిగా చెప్పుకోవాలి. హౌ ఇట్ ఫంక్షన్స్ అనేది తర్వాత విషయం. ఆ చట్టం తీసుకురావడమే ఒక గొప్ప విషయం. తర్వాత మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ యాక్ట్ తెచ్చి ఆ రకంగా రూరల్ ఎంప్లాయ్మెంట్ 100 days వర్క్ అని ఇవ్వడం, అది ఒక గ్రేట్ అచీవ్మెంట్. సరే, అది దాని పరిస్థితి ఇప్పుడు ఏమవుతుందనేది దట్స్ అ డిఫరెంట్ థింగ్. లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్. తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ అని, ఇవి 3ను మనం చాలా తగిన ఒక మార్పు అని చెప్పాలి. ఈ విషయంలో సమాచార హక్కు వచ్చినప్పటికీ ఇట్స్ అ గ్రేట్ థింగ్ దట్ యాక్ట్ హ్యాస్ కమ్, బట్ టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ అని చూసినప్పుడు చాలా వెనకబడినామనే చెప్పాలి. ఇక్కడ యాక్టివ్గా ఈ ఆర్గనైజేషన్ ఫంక్షన్ చేస్తుంది కాబట్టి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ హెల్త్, ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ ఏజ్, nothing deters him. He goes around to various institutions and offices and so many places, college education institutions, and propagates this message. That is very important. చాలా మందికి విషయమే తెలియదు, ఇట్లా చట్టాలు ఉండేదే తెలియదు. హాస్పిటల్లో ఎంత బడ్జెట్ వస్తుంది, ఏంటిది ఏమని అడిగితే అవన్నీ మేము ఇవ్వకూడదు. ఏంటిది, ప్రైవేట్ హాస్పిటల్ కాదు, ఇది పబ్లిక్ హాస్పిటల్, మీరు ఇస్తారా ఇవ్వరా అంటే, లేదు సార్ మేము ఇవ్వకూడదు అన్నారు. తర్వాత మేము సార్తో ఏదో మాట్లాడుతున్నప్పుడు లెట్ us యూజ్ ఆర్టీఐ అన్నారు. ఆర్టీఐ కింద అప్లికేషన్ చేసినప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి. ఈ హాస్పిటల్లో మీరందరూ చాలామంది చూసింటారు, జనరల్ హాస్పిటల్లో యావరేజ్గా 1500 to 2000 పేషెంట్స్ డైలీ బేసిస్లో హ్యాండిల్ చేస్తుంటారు. అక్కడ ఇన్పేషెంట్స్ బెడ్లో ఉన్న వాళ్ళు చూసినా 1200 to 1500 ఎనీ గివెన్ డే ఉంటారు. కానీ బ్యూటీ ఏమంటే 550 పేషెంట్స్ కెపాసిటీకి కావాల్సిన బడ్జెట్ వస్తుంది. 550 ఎక్కడ ఉంది, 1500 to 2000 ఎక్కడ ఉంది? ఈ మధ్యలో బ్యూటీ ఏమంటే, ఒకసారి మీరు గుర్తుంటుంది, గయానంద్ గారు
మూడున్నర రోజు ఆమర నిరాహార దీక్ష చేసి దాని మీద పెద్ద గొడవ అంతా చేసినప్పుడు అప్పుడు శ్రీనివాస్ అని ఓ మినిస్టర్ బీజేపీ అతను హామీ ఇచ్చాడు, నాకు ఒక 1.5 month టైం ఇవ్వండి, నేను ఇవన్నీ సర్దేస్తానని చెప్పి ఆ మాట పైన ఆయన విరమించుకున్నారు. తర్వాత జరిగింది ఏమంటే 550ని ఉండిన ఆ బడ్జెట్ కెపాసిటీని 720ని మార్చారు, పెంచారు. అది జరిగింది, మిగతా ఏం చేయలేదు. ఏమైనా చేయాల్సింది చాలా ఉందంటే, సార్ మీరు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉన్న చట్టాలని కోట్ చేస్తున్నారు, దట్ ఈస్ నాట్ రిలవెంట్ నౌ అన్నాడు. అంటే రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత నో స్టేట్ ఎక్కడ కూడా కొత్త రాష్ట్రంలో అయితే రాసుకుంటారే కానీ అవర్స్ ఇస్ అ రెసిడ్యువల్ స్టేట్. ఇక్కడ మొత్తం కొత్తగా రాసుకున్నది అనేది ఉండదు. అయినా ఆయన మినిస్టర్గా ఉండి కూడా ధైర్యంగా ఎంత ఓపెన్గా తెలిసి చెప్పాడో లేదా అది ఫండమెంటల్గా విషయం కూడా తెలియక చెప్పాడో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈరోజు బ్యూటీ ఏమంటే ఇప్పుడు కూడా అది పెంచిన తర్వాత కూడా 720కి రావాల్సిన బడ్జెట్ రావడం లేదు, ఇప్పుడు 550కే వస్తుంది పెంచిన తర్వాత కూడా. ఇవన్నీ మాకు ఆ సమాచార చట్టం ఆ చట్టం పైన మేము ఆ డీటెయిల్స్ తీసుకోగలిగినాము. ఇట్లా చాలా విషయాలు ఉంటుంది. ఒక్కొక్క డిపార్ట్మెంట్లోనూ మనం లోపలికి పోతే తెలుసుకోవాల్సిన విషయాలు 1 కాదు 2 కాదు చాలా జరుగుతూ ఉంటుంది. మిస్టేక్స్ ఇట్లా చాలా ఉంటుంది. ఇది తెలియక మనం ఊరిగాక జస్ట్ లైక్ దట్ ఏదో గడుపుతూ పోతుంటాం. కానీ విషయం ఏమంటే 2 దీంట్లో, ఒకటి తెలుసుకోవడం, సమాచార హక్కు ఏంటిది మనకు అనేది తెలుసుకోవడం ఒకటి, అది ఒకటి. తెలిసిన తర్వాత ఎలా స్పందిస్తాం అనేది కూడా ఇంపార్టెంట్. మనము ఏ చట్టమైనా ఉన్నా కానీ ఈ చట్టంలో పోయి రికార్డు వెరిఫై చేసే అధికారం కూడా ప్రజలకు ఇచ్చింది భారత పార్లమెంట్. మీరు న్యాయ వ్యవస్థలో అంటే కోర్టులో కావచ్చు, పోలీస్ స్టేషన్లో కావచ్చు, కలెక్టర్ ఆఫీస్లో కావచ్చు, ఏ ఆఫీస్లో అయినా తప్పు జరిగింది అని చెప్పేసి మీ దృష్టికి వస్తే నోట్ ఫైల్తో సహా వెరిఫై చేసే అధికారం ఒక్క సమాచార హక్కు చట్టంలోనే ఉంది, మిగతా ఏ చట్టాల్లో కూడా లేదు. కాబట్టి మిగతా చట్టాలకు ఈ చట్టాలకి చాలా తేడా ఉంది. నా పర్సనల్ ఒపీనియన్ అయితే రాజ్యాంగం తర్వాత రాజ్యాంగం అంతటి పవర్ఫుల్ చట్టం ఏదైనా ఉందంటే ఒక్క సమాచార హక్కు చట్టం మాత్రమే. ఈ యొక్క సమాచార హక్కు చట్టం 9వ మహాసభకు అధ్యక్షత వహించిన మన గౌరవ మన సమాచార పరిరక్షణ సంఘం అధ్యక్షుల వారికి, అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందు ఉన్న మన యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మహిళలు, యాక్టివిస్టు, వివిధ సంఘాల వారికి అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు ఇప్పుడు చెప్పి ఉన్నారు. ఒక సమాచార చట్టం అనేది మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అడగటము మీకు ఎంత హక్కు ఉందో అధికారులకు కూడా మాకు ఇవ్వడానికి కూడా అంతే హక్కు ఉంది, ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. మేము కూడా ఈరోజు జాబ్లో ఉన్నాము, మన ప్రజాస్వామ్యం మేము కూడా ఒక పౌరుడి కింద లెక్క. ఎవరైతే అధికారిగా ఈరోజు ఉన్నామో ఈ స్థానంలో మేము కూడా ప్రజాస్వామ్యంలో ఒక సామాన్య ప్రజలతో సమానము. ఏదైనా మనం ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు మీకు ఎంత ఏ విధంగా హక్కు ఉందో మాకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది కూడా మా బాధ్యత కూడా. సమాచార హక్కు చట్టం ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ కూడా అడిగితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక అంతా కూడా ఆన్లైన్స్ వస్తున్నాయి. మనం ఆఫీస్లో చూసుకుంటే కనుక 10 సంవత్సరాల డేటా ఇవ్వాలంటే కొద్దిగా కష్టపడవలసి వస్తుంది, 30 days ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. కొంత డేటా మనం ఉన్నంత వరకు ఇవ్వగలుగుతున్నాము. తర్వాత ఏమవుతుందంటే కొన్ని ఏమో స్ట్రేట్గా ఆన్లైన్లో వెళ్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాది చూసుకుంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో సీడ్ సబ్సిడీ, అది డీకృషి యాప్ ద్వారా మనము సీడ్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదంతా స్టేట్ ఎన్ఐసి పోర్టల్ అన్నమాట. అలాగే లిస్టులు అనేది మనకి ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుని కొంత సంవత్సరంలో అంటే వ్యవధి ఒక 5 సంవత్సరాల్లో ఇవ్వగలుగుతాము. కొన్ని టైం పడుతుంది, ఒక 10 days అంటే అప్పుడు ఆన్లైన్ సిస్టమ్ అనేది సరిగ్గా లేదు గత సంవత్సరాల్లో. అవన్నీ కూడా ఇప్పుడు మీకు తెలుసు, మనము డిస్ట్రిక్ట్స్ కూడా బైఫర్కేషన్ అయ్యి ఉన్నది. ఇప్పుడు మన అనంతపూర్ తీసుకుంటే అనంతపురం వచ్చాము, అదేవిధంగా సత్యసాయికి డివైడ్ అయ్యాము. అలాగే డివైడ్ అయినప్పుడు కూడా రికార్డ్స్ విషయంలో కూడా సత్యసాయి వాళ్ళ దగ్గర కంటే రికార్డ్స్ అరెస్ట్ అవ్వాలి అనంతపూర్లోనే ఉంటాయి. ఏ ఆఫీసర్ దగ్గర అయినా కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనం అరెస్ట్ అయిన డిస్ట్రిక్ట్స్ బైఫర్కేషన్ కాకముందు ఏ జిల్లా ఆఫీసులు ఉన్నాయో ఆ జిల్లా ఆఫీస్లో మనకి ఎక్కువగా మొన్నటి వరకు ఎక్కువ డేటా అనేది లభ్యమవుతుంది. మనము కూడా ఆ విధంగానే ఇన్ఫర్మేషన్ అడిగితే బాగుంటుందని నా యొక్క సూచన. మీరు చెప్పినట్లుగా మేము కూడా చాలా విషయాలు తెలుసుకున్నాము. నాకు ఈ అవకాశం కల్పించిన మన వనరూప గారికి,
మీ అందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మరోసారి ధన్యవాదాలు. సమాచార హక్కు చట్టం యొక్క ఎట్లా వచ్చింది, దాని ఇంప్లిమెంటేషన్లు ఏమున్నాయి, చాలా 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 విషయాలు పెద్దలు చెప్పారు. అంటే ఈ విషయంలో కొంత రైట్ టు ఇన్ఫర్మేషన్కి సంబంధించి మేము ఎవరైతే మాకున్న కమ్యూనిటీతో పనిచేస్తున్నామో వాళ్ళ నుండి కూడా సమాచార హక్కు చట్టానికి చాలాసార్లు వేయించడం జరిగింది. సరైన సమాచారం ఇస్తున్నారు. కాకపోతే ప్రచారం అనేది మొట్టమొదటిగా నిజంగానే మన జిల్లాలో చాలా మంది యాక్టివిస్టులతో పాటు ప్రజా సంఘాలు అందరూ కూడా ఒక కలెక్టివ్గా చేసే విధానం కూడా మన రాష్ట్రంలోనే అనంతపురం జిల్లాలో ఉన్నదనేది నిజంగానే అది చాలా నిజమైన విషయం. కానీ